ఇటీవల జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తాళధర్మారం గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త నారపాక రవీందర్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కండువా కప్పడానికి ప్రయత్నిస్తే పోలీసు వారు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. సంజయ్ కుమార్ పార్టీ మారలేదు అంటారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదంటారు. పార్టీ మారకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని, తమ పార్టీ కార్యకర్తలతో తిరగాలని, తెలంగాణ సాధించిన కేసీఆర్ కు నోటికొచ్చిన మాటలు మాట్లాడడం సబబు కాదని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి జూబ్లీహిల్స్ గెలుపు పొందారని, అమలు కాని హామీలు ప్రజలను మోసం చేస్తూ గెలుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పార్టీ మారలేదు అంటున్నారు కాబట్టి ఇప్పుడే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రావాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కండువా కప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మా సవాల్ని స్వీకరించాలని అన్నారు. ఇక్కడ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్త పార్టీతో అభిమానంతో ఎమ్మెల్యే గారికి ఒక సవాల్ విసిరి కండువా కప్పుకోండి సార్ అని చెప్పి, మీరు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు కదని, పార్టీ మారలేదని ప్రజలు బట్టి ఊహించుకుంటున్నారు నా మీద అని చెప్పి ఇంకా ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి అసలు సిసలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మీరు పార్టీ పేరు మీద గెలిచారు కనుక కండువా కప్పుకోవాలంటే పోలీసులు దౌర్జన్యం చేసి, ఎందుకంటే ఇక పోలీసు వ్యవస్థ అయితే ప్రభుత్వానికి ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అరెస్ట్ చేసుడు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మేము కోరుతున్నాం, నువ్వు అక్కడ చెప్పేటప్పుడేమో మేము బీఆర్ఎస్ పార్టీ మారలేదని చెప్పుకుంటున్నాం, ఇక్కడికి వచ్చాము ప్రజలను మోసం చేసి కండువాలు కప్పుకోలేదు అని కాంగ్రెస్ కార్యకర్తలు వేసుకొని కాంగ్రెస్ నాయకులతో పనిచేయించుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ నీ ఆత్మ చెప్తే, బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన నేనని చెప్పి నీ ఆత్మ చెప్తే ఇప్పటికైనా రా, పార్టీ ప్రోగ్రాంలో పాల్గొను, పార్టీ ఆఫీసులకు రా, టీఆర్ఎస్ కార్యకర్తలతోనే తిరుగు, బీఆర్ఎస్ కార్యకర్తలతో తిరుగుతే అప్పుడు స్వచ్ఛంగా ప్రజలు నమ్ముతారు. అన్నీ నీ ప్రభుత్వమే ఒక అబద్ధాల పుట్ట, మీ ముఖ్యమంత్రి ఒక అబద్ధాల పుట్ట. ఆయన చెప్పిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా, మొన్న హైదరాబాద్లో జరిగిన ఎన్నిక దాన్ని ఊహించుకొని ఇక మేమేదో చేసామో ప్రజలంతా మా ఇమ్మన్నారని చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు. ఇంకా ఎన్నేళ్ళు ఎట్లా మోసం చేస్తావో ప్రజలు గుర్తించాలని చెప్పి ప్రజలను కూడా నేను విన్నవించుకుంటున్నాను. ప్రజలందరూ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి. తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక నాయకుని పట్టుకుని నోటికొచ్చిన మాటలు తిట్టుడు ఒకటి, అదేవిధంగా ఏదైతే 22 సంవత్సరాల్లో కూడా పరిపాలన అంతా కూడా కుంటుపడి ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే ఉండే విధంగా, ఏ రోడ్డు మీద పోయినా నడవని పరిస్థితి, ఎక్కడికి పోయినా మీరు చేసిన అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తలేదు. ఏమన్నా ఒకరు ఉచిత బస్సు పెట్టడం 6 హామీలు అయిపోయినాయని చెప్పుకునే పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అటువంటి ప్రజల్ని ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు ఎన్ని రోజులు మోసపోతారు? మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీరు కూడా ఉదయం మీద చేతి వేసుకొని ఇవాళ తెలంగాణ ఇచ్చినాక 10 సంవత్సరాల లోపల కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఒక్క నిమిషం ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు ఉదయం చేతి వేసుకొని ఆలోచించి ముందుకు పోవాలని చెప్పి, మళ్ళా మోసం చేసడం కోసం రేపు ఏవైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఎన్నికలనే కనుక మళ్ళీ ఒక కొత్త ఎత్తేసి ఏదో విధంగా వచ్చిందా. ఇప్పుడు నా మిత్రులు చెప్తున్నారు, సంచి మీద బియ్యం తీసుకుపోవడం కోసం నీ ఫోటో వేసుకొని సన్న బియ్యం ఇస్తున్నారని చెప్పుకునే విధంగా ఎన్నో అబద్ధాలు. మళ్ళీ గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పిన మన హైదరాబాద్లో ఎన్నికల్లో ఎక్కడ కూడా గ్యాస్ ఫ్రీ లేదు. ఇటువంటి అబద్ధాలు ఆడుకుంటూ ప్రజలు ఎన్ని రోజులు మోసం చేస్తారు కనుక ప్రజలు మోసపోకుండా అని చెప్పి నేను చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నా. ఇప్పటికైనా మారండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. నచ్చిందా? ఇవాళ ఎమ్మెల్యే గారు ఏదైతే అంటున్నాడో, నేను టీఆర్ఎస్ పార్టీ మారలేదు అంటున్నా కనుక పార్టీ మారకపోతే వచ్చి ఇవాళ పార్టీ ఆఫీస్కి రావాలి, ఇలా కేసీఆర్ని కలవాలి అని చెప్పి మేము ఇలా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి సవాల్ విసురుతూ ఉన్నాం. ఇవల్ల 24 గంటలు ఇక్కడనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో జిల్లా పార్టీ అధ్యక్షులు ఇక్కడనే కూర్చుంటారు. మీరు వచ్చి కండువా కప్పుతాం, మేము స్వాగతిస్తాం, మేమందరం కూడా కార్యకర్తలతో పాటు ఇక్కడే ఉంటాం. మేము మా విద్యాసాగరరావు గారి సవాల్ను స్వీకరించి మరి నేను రాజీనామా చేయలే. మొన్న బీర్పూర్ మండలం తాళధర్మారం గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళే క్రమంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నారపాక రవీందర్ గారు, మరి పార్టీ అంటే పార్టీలోనే ఉండాలి కదా, మన పార్టీ అని చెప్పుకుంటుండ్రు కదా ఎమ్మెల్యే గారు,
మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కావచ్చు, ఎమ్మెల్యే గారికి కండువ వేసి స్వాగతం పలికి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి చెప్తే ఏదో సంఘ విద్రోహ శక్తి లెక్క అక్కడికి వచ్చి మరి కార్యకర్త కండువ కప్తానంటే ఈ ఎమ్మెల్యే గారు ఆ యొక్క కార్యకర్తను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడం. మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే అరెస్ట్ ఎందుకు? ఆయన ఏమన్నా పాపం చేసిండా, నేరం చేసిండా, ఎందుకు అరెస్ట్ చేపిస్తారు? నేను వెంటనే అదే మీటింగ్లో మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని మాట్లాడుతున్నారు కదా. మరి మీరు తీసుకోకపోతే కండువ కప్పుకోవాలి, కండువ కప్పుకొని కార్యక్రమాలకు హాజరు కావాలి, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు అటెండ్ కావాలి, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లు ఉంటాయి అటెండ్ కావాలి. నేను కండువ కప్పుకున్నా అంటే కండువ కప్పుకున్నాను, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి రండి. బీఆర్ఎస్ పార్టీ ఇలా జిల్లా పార్టీ ఆఫీసులనే జిల్లా అధ్యక్షులు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులం కండువ పట్టుకొని ఇక్కడే కూర్చుంటాం, మీరు రండి, మేము కండువ కప్పుతాం. ఈ సవాల్ను స్వీకరించాలి. సంజయ్ కుమార్ గారికి ఒక క్లారిటీ ఉంటే, ఒక వ్యక్తిత్వం ఉంటే, మరి మీరు చెప్పిన మాట కట్టుబడి రాజీనామా చేయాలంటారుగా, రాజీనామా చేయకపోతే రండి. మీరు మా అభ్యర్థి ఓడిపోతే ఎట్లా సంబరాలు చేసుకుంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. లేకపోతే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రండి. ఎవరు గెలుస్తారో మరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి, కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి గెలిపిస్తే దొంగచాటున అర్ధరాత్రి స్వతంత్ర ఉద్యమం తెచ్చిన స్వాతంత్ర నాయకుడు లెక్క వెళ్ళినావు కదా. ఇవాళ కూడా నీకు ఏ క్లారిటీ లేదు. నేను బీఆర్ఎస్ పార్టీ అంటావు, మరి పార్టీ అయితే మేము కండువ కప్పుతాం, రావాలి జిల్లా పార్టీ ఆఫీస్లో కండువ కప్పుతాం. లేదు అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో మరి ప్రజలే గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ కండువ పట్టుకొని మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు మేమందరం కూడా మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తాం, రండి కండువ కప్పుకోండి, బీఆర్ఎస్ పార్టీకి రండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి సవాల్ విసురుతా ఉన్నాం.